ఇవన్నీ వ్యతిరేక దృష్టాంతాలు. అక్షరం, అక్షరం అంటే నాశనము కానిది. నీకు తెలిసేటివన్నీ చూసుకో, నీకు ఏవేవి తెలుస్తున్నాయో అవన్నీ నాశనం అయ్యేటివే. నీకు తెలిసేటివన్నీ నాశనం అయ్యేటివి. నీకు తెలిసేటువంటివి నాశనమయ్యే వాటిని గుర్తిస్తూ అందులో నాశనము కాని తత్వాన్ని నువ్వు గుర్తించు. ఇప్పుడు చూడండి, ఈ చెట్లు, చేమలు, గుట్టలు, ఇండ్లు, మనుషులు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి, తరుగుతూ ఉన్నాయి. ఒక్కోసారి ఒక షేప్లో ఉంటాయి, ఇంకోసారి ఇంకో షేప్లోకి మారుతూ ఉంటాయి, ఏమేమో జరిగిపోతుంటాయి. కానీ ఆకాశము మార్పులు చెందుటలేదు. ఆకాశము మార్పులు చెందుటలేదు. ఆకాశము ఏ విధముగానైతే మార్పులు చెందుటలేదో ఆకాశములో ఉన్నటువంటివన్నీ కూడా మార్పులు చెందిపోతూ అవన్నీ ఉంటున్నాయి, పోతున్నాయి. కానీ ఆకాశం మాత్రం వీటన్నింటికి ఆధారంగా ఉంది. ఆకాశం ఏమనే మాత్రము వికారం చెందుటలేదు. కాబట్టి వీటి దృష్టితో తీసుకున్నప్పుడు ఆకాశము అక్షరం అంటే నాశనము కానిది, ఇవన్నీ నాశనమయ్యేటివి. వీటి దృష్టితో ఇక్కడ ఉదాహరణలో ఆకాశము కూడా ఆత్మ దృష్టితో వచ్చినప్పుడు ఆకాశము కూడా నాశనమైపోతుంది, ఆకాశము కూడా క్షరమైపోతుంది. చిత్ అనేటువంటిది మాత్రమే నాశనము కానిది అవుతుంది అక్కడ. కాబట్టి అక్షరం వీళ్ళు బ్రహ్మతత్వం అనేటువంటిది, వీళ్ళు ఉపాసన చేస్తూ ఉండేటువంటి బ్రహ్మతత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ విచారం చేసుకుంటూ దీని గురించి మనం ఇక్కడ భగవంతుడు చెప్పిన దాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్షరం, అక్షరం అంటే నాశనము కానిది, వీడికి తెలిసేదంతా నాశనమయ్యేది. బ్రహ్మతత్వం నాశనము కానిది. తర్వాత అనిర్దేశ్యం, అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు కానిది. నీకు తెలిసేదంతా నిర్దేశించడానికి వీలవుతుంది. దేశము చేత, వస్తువు చేత, కాలము చేత నిర్దేశింపబడతాయి ప్రతి ఒక్కటి. కానీ ఆత్మస్వరూపము దేశము చేత కానీ, వస్తువు చేత కానీ, కాలము చేత కానీ నిర్దేశింపబడదు. అంటే మీరు నిద్రపోండి, నిద్రపోయినప్పుడు నీకు టైం తెలుస్తూ ఉందా? నిద్రలో టైం ఉందా? లేదు. నిద్రలో దేశం ఉందా? కలలో కాదు, నిద్రలో దేశం లేదు. నిద్రలో వస్తువులు ఉన్నాయా? లేవు. ఆకాశములో ఇవన్నీ ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి. ఇవి దేశము కానీ, కాలము కానీ, వస్తువు కానీ, ఇవన్నీ ఏదైతే లేకుండా ఉన్నదో అది నిద్ర. గాఢ నిద్రలో నీకు తెలుస్తూ ఉన్నది. గాఢ నిద్రలో తెలివి ఉన్నది, తెలివి ఉన్నది. కానీ ఆ తెలివి ఉన్నది అని నువ్వు గుర్తించుట లేదు. నువ్వు తెలివిగానే ఉన్నావు, అప్పుడు నువ్వు ఉండేది తెలివే. ఆ తెలివిగా ఉన్నావు కాబట్టి నువ్వు నిద్ర లేచిన తర్వాత హాయిగా ఉన్నానని నువ్వు అనగలుగుతున్నావు. కాబట్టి తెలివి ఉంది, అప్పుడు తెలివి ఉంది, కానీ నువ్వు తెలివిని గుర్తించలేకపోతున్నావు. సరే, కాబట్టి ఇవి నిర్దేశించబడేటివి, అది నిర్దేశించడానికి వీలు కానిది. ఏది? అక్షరమైనటువంటి బ్రహ్మస్వరూపము నిర్దేశించడానికి వీలు కానిది. ఏమంటే అక్షరమైన బ్రహ్మం చెప్తున్నానని మీరు అక్షరమైన బ్రహ్మను గురించి చెప్తున్నారని అనుకుంటారేమో. అదే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే నేనై ఉన్నాను. నేనంటే నేనై ఉన్నాను, మీరు కాదని అనుకుంటారేమో. మీరు కూడా అదే ఆత్మస్వరూపం, నేను కూడా అదే ఆత్మస్వరూపం. మీ అంతటి మీరు అనుకోవాలా నేను ఆత్మస్వరూపము, ఇప్పుడు నా గురించి చెప్తున్నారు అని మీరు తెలుసుకోవాలా. ఆ అక్షర స్వరూపము నేను, నిర్దేశించడానికి వీలు కాని స్వరూపమును నేను.
అది మీకు తెలియాలంటే ఒకటే, తెలివిని గుర్తించుట. మీ తెలివిని గుర్తించుట అంటే ఒకనికి 70 మార్కులు వచ్చినాయి, ఇంకొనికి 90 మార్కులు వచ్చినాయి, వీడికి తెలివి తక్కువ, వాడికి తెలివి ఎక్కువ, అట్లా కాదు. అది మనస్సు యొక్క టాలెంట్. అది మనస్సుకు సంబంధించిన టాలెంట్. నేను మనస్సుకు సంబంధించిన టాలెంట్ అని చెప్పట్లేదు ఇక్కడ. మరేం చెప్తున్నాను? మనస్సు దేనిని ఆధారంగా చేసుకొని మనస్సు పనిచేస్తున్నదో దానిని చూడు. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావంటే నీకు ఈ ఆలోచన సామర్థ్యానికి వెనకాలుండే తెలివిని చూడు. తెలివి, నువ్వేం ఆలోచించకుండా ఉన్నా కూడా నువ్వు తెలివిగా ఉన్నావు అంటే తెలియబడుతున్నది, జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అంటే నేనున్నానని తెలియబడుతుందా లేదా, అదే తెలివి, ఇంక వేరే ఇంకేం కాదు. అది నీ స్వరూపం, అదే ఆత్మ. ఆ ఆత్మస్వరూపాన్ని గురించి ఇప్పుడు చెప్తున్నారు. అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ వ్యక్తం అంటే ఏంటి? చెప్పడానికి వీలవుతుంది. పాలు ఎట్లున్నాయి, తేనె ఎట్లుంది, నెయ్యి ఎట్లుంది, ఇవన్నీ ఎట్లొస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత చంద్రుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, సూర్యుడు ఒక మండుతున్నటువంటి అగ్నిగోళం, అక్కడ ఏవో గ్యాసెస్ ఉన్నాయి, ఆ గ్యాసులను ఏమేమి గ్యాసులు ఉన్నాయి, అదేదో హీలియం గ్యాస్ ఉందట. ఆ హీలియం గ్యాస్ అనేటువంటిది మండుతుంది. ఎన్ని టన్నులు ఉందో కూడా క్యాలిక్యులేట్ చేసేసారు వీళ్ళు. ఇన్ని టన్నుల గ్యాస్ ఉన్నది అక్కడ. ఆ గ్యాస్ మండుతూ ఉన్నది. ఆ గ్యాస్ మండుతూ ఉన్న చేత ఇప్పుడు సూర్యుడు అక్కడ వెలిగిపోతున్నాడు. అది ఎన్ని కోట్ల సంవత్సరాలని క్యాలిక్యులేట్ చేశారు. ఇన్ని కోట్ల సంవత్సరాలకు గ్యాస్ అయిపోతుంది అక్కడ. అలా గ్యాస్ అయిపోయినప్పుడు సూర్యుడు ఉండడు. ఇవన్నీ ఏంటి? తెలివిలో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఈ మనస్సు చేత వాటన్నింటిని క్యాలిక్యులేట్ చేశారు. అవంతా నిర్దేశించడానికి వీలవుతున్నాయి. ఇవన్నీ నిర్దేశించేదానికి వెనకాల ఉండేటువంటి తెలివి స్వరూపం ఉందే, అది అనిర్దేశం. అది ఎట్లుంటుందో చెప్పడానికి లేదు. ఈ ముందరుండేటువంటి వాటి అన్నింటినీ నిర్దేశము ద్వారా తెలియజేయడానికి వీలవుతుంది, కానీ దానిని నిర్దేశించడానికి వీలు కావట్లేదు. అవ్యక్తం. వ్యక్తం అంటే తెలియబడుట. కన్నులకు, చెవులకి, ముక్కుకు, నాలుకకు, చర్మానికి, మనస్సుకు తెలియబడేటివి ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తం. ఇవి వ్యక్తం. కన్నులకు రూపాలు తెలియబడుతున్నాయి, చెవులకి శబ్దం వినిపిస్తూ ఉంది, ముక్కుకి వాసన రూపంగా తెలుస్తూ ఉంది, నాలుకకు రుచి రూపంగా తెలుస్తూ ఉంది, చర్మానికి స్పర్శ రూపంగా తెలుస్తూ ఉంది, మనస్సుకి సంకల్ప వికల్పాలు, ఊహాపోహలు, వీటన్నింటి చేత తెలుస్తూ ఉంది. వీటన్నింటి ద్వారా ఆ వెనకాల ఉండేటువంటి ఆ తెలివి స్వరూపం ఉందే, అది ఎట్లుందో నువ్వు చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే కన్నులతో చూడలేవు, చెవులతో వినలేవు, దాన్ని నాలుగుతో రుచి చూడలేవు, ముక్కుతో వాసన చూడలేవు, చర్మము చేత దాన్ని స్పృశించలేవు. పోనీ మనస్సు చేత ఊహిద్దామంటావా? మనస్సు చేత కూడా నువ్వు ఊహించలేవు. కొంతమంది ఏం చేస్తారంటే మనస్సు చేత ఆత్మస్వరూపం ఇలా ఉంటుంది, దాన్ని మేము ఫోటో తీసినాము, ఈ ఒక గ్లాసులో పెట్టేసాడు అనమాట. ఐసీయూలో పేషెంట్ పెట్టుంటారు. ఐసీయూలో పేషెంట్ పెట్టి ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పెడతారు. ఆ గ్లాస్ పెట్టి గ్లాస్కి అంతా బాగా సీల్ ఉంటుంది పైన అంతా కూడా. దాంట్లో వీళ్ళు ఏదో పెట్టి వాడికి ఆక్సిజన్ ఏదో పెట్టి ఉంటారు. దాంట్లో నుంచి ఏదో పోతుంది అనేసి ఏం చేస్తారంటే ఆ గ్లాసును పగలు కొట్టుకుని పోయిందంట, అదే ఆత్మస్వరూపం పోతాను చూడు అని చెప్పి వీడెందుకు ఫోటో తీసి స్కానింగ్లో బయటపెట్టింది. అంటే ఆత్మస్వరూపంకి స్కానింగ్లో బయటపడుతుంది అంటారా? ఇవన్నీ వీళ్ళ యొక్క ఊహాపోహలు. ఈ ఊహాపోహల చేత తెలియబడేటువంటిది కాదు, అవ్యక్తం. ఇవన్నీ సినిమాల రూపంగా చూపించి, తర్వాత ఈ టీవీల్లో కొన్ని చూపించి, యూట్యూబుల్లో పెట్టి, ఇట్లాంటివన్నీ ఏంటంటో చేస్తుంటారు వీళ్ళు. అవంతా ఏం సత్యం కాదు. సత్యం కానటువంటి వాటిని అన్నింటినీ వీళ్ళు ఇలా చేస్తుంటారు. అవ్యక్తం. తర్వాత సర్వత్రగం. సర్వత్రగం అనంటే సర్వము ఉన్నది,
ఒక జాగాలో ఉండి ఒక జాగాలో లేకుండా లేదు. మనం ఏం చేస్తామంటే దేవుడు అనేసి గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళితే 7 వాకిళ్ళు, ఆ వెండి వాకిల వరకు ఒక రకంగా పోతాం, ఏంటంటో మాట్లాడుకుంటూ పోతాం. ఆ వెండి వాకిల దగ్గర నుంచి పోతే వాళ్ళంతా డైవర్ట్ చేసేస్తారు, అట్లా ఇట్లా రెండు మార్గాల్లో పంపించేస్తారు. ఈ 2 మార్గాల్లో పంపించేసే లోపల ఏమవుతుందంటే మనం దేవుని దగ్గరికి వచ్చేసినాం అనే ఫీలింగ్ వస్తుంది. బంగారు వాకిల దగ్గరికి వచ్చేస్తారు. బంగారు వాకిల దగ్గరికి వచ్చేస్తే అందరినీ క్లబ్ చేస్తారు. అక్కడ అందరినీ క్లబ్ చేస్తే ఇంక అందరూ అంతవరకు వేరే ఏంటంటో మాటల్లో ఉంటారు. ఇప్పుడు చేతులు జోడించి పెడతారు. అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారనమాట, లాస్ట్ స్టేజ్కి వచ్చినారు. వచ్చి ఇప్పుడు నేరుగా పోతుంటారు. అడిగి పోతారు. ఆ స్వామిని అటు నుంచి చూస్తూ ఉండే లోపల వాడు పీకాడ పారేస్తాడు. వీడు పీకాడ పారేసి వచ్చేసి దర్శనమైందా? దర్శనమైంది. ఏం దర్శనమైంది? వెంకటేశ్వర స్వామి దర్శనమైనాడు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆడున్నాడు, ఆడు దర్శనమైనప్పుడు మాత్రమే ఆడున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లేడు. అంటే అక్కడ మాత్రమే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లేడు. ఎందుకంటే నీ మనస్సులో భావన దేవుడంటే ఇదే, ఇక్కడ ఉన్నాడు అని నువ్వు దృఢపరుచుకొని ఉన్నావు కాబట్టి అది ఒక పరిచ్ఛిన్నత్వానికి లోబడి ఉన్నాడు. కానీ ఆత్మస్వరూపం అనేటువంటిది అలా పరిచ్ఛిన్నమైనది కాదు. బ్రహ్మ పరిచ్ఛిన్నము కాదు. బ్రహ్మ సర్వత్రగం, అంటే ఆకాశము వలె సర్వము ఉన్నది. ఈ శరీరం మందు ఒక జాగాలో ఉంది అని అనుకుంటాం, ఒక జాగాలో కాదు, అది సర్వము ఉన్నది. ఆ సర్వము ఉండేది నీకు హృదయం అనేటువంటిది స్వచ్ఛమైనది కాబట్టి హృదయమునందు ప్రకటింపబడుచున్నది, అంతే. తర్వాత అచింత్యంచ, అచింత్యం అచింత్యం అంటే చింతించడానికి వీలు కానిది. చింతించుట అంటే ఏడ్చుట కాదు, బాధపడుట కాదు. వీడు ఊహలు చేసి ఈ ఊహతో దేవుడు ఇలా ఉంటాడు. ఒకతను, నేను ఇంతకు ముందు ఒకసారి తిరుపతిలో ఉన్నప్పుడు వాళ్ళు మెడిటేషన్కి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఆ మెడిటేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళకి చెప్పినటువంటి ఇదేంటంటే, వీడు ధ్యానం చేస్తూ ఉంటే కన్నా ఆత్మస్వరూపం అనేటువంటిది వీడి చుట్టూ ఒక సర్కిల్ లాగా వస్తుంది. వీడి చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది అనమాట. ఈ ఫోటోల్లో దేవుడు వేసి దేవుని చుట్టూ ఎల్లో కలర్గా ఒక ఇది వేస్తారు, ఒక షేడ్ అంటే ప్రకాశిస్తున్నట్లుగా ఒక షేడ్ వేస్తాడు. మళ్ళీ తల దగ్గర ఏం చేస్తాడంటే ఒక చక్రం లాగా ఒకటేసి మెరిసిపోతున్నట్లుగా వేస్తాడు. ఆ విధంగా వీళ్ళకి కూడా ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే కన్నా వీళ్ళ చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి చుట్టూ వస్తుంది అనమాట. అంటే వీడు ఎంత ధ్యానం చేస్తే వీడి చుట్టూ అంత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఆత్మశక్తి పెరుగుతూ ఉందన్నమాట వీడికి. ఏమంటే నేను చెప్తానేది కాదు, మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళ ఉద్దేశం చెప్తున్నా నేను. మళ్ళా నేను చెప్తున్నాను అనుకోకపోతారు మీరు. ఇది ఇట్లా ఉంటుంది. ఎవడన్నా చనిపోతే వాడు ఎట్లుంటాడంటే ముసిలోల శరీరం ఉంటుంది చూడండి, ఇట్లా పట్టుకుంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఏమైనా ముడతలు పడి ఉందా? లేదు, కొంచెం గట్టిగానే ఉంది, బాగానే ఉంది. ఇట్లా పట్టుకుంటే కూడా చూడండి గట్టిగానే ఉంది, ముడతలు ఏం పడట్లేదు. కానీ బాగా ముసిలోళ్ళు అయిపోయిన వాళ్ళ శరీరం ఇట్లా పట్టుకుంటే ఎట్లుంటుంది? బాగా ముడతలు పడిపోయి మెత్తగా అయిపోయింటుంది చూడండి. అట్లాగా అది ఎట్లుంటుందంటే చుట్టూ ఉంటుంది కదా, అది ఆత్మస్వరూపము. అట్లా పట్టుకుంటే మెత్తగా తెలుస్తుంది అనమాట, మెత్తగా చేతికి తెలుస్తుంది. అట్లాగా ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది చనిపోయిన తర్వాత ఆ విధంగా
అది అట్లా తిరుగుతూ ఉంటుంది. ఈ మెడిటేషన్లో ఇట్లా చెప్పి ఇదంతా ఊహలు చేసి వాడేం చేశాడంటే కూర్చొని ధ్యానం చేసి వాళ్ళ ఆయన చచ్చిపోయినాడు. వాళ్ళ ఆయన చచ్చిపోతే ధ్యానం చేస్తా ఉంటే వాడిని తల మీద వచ్చి వాళ్ళ నాయన ఇట్లా కూర్చున్నాడు అనమాట. కూర్చొని ఇట్లా అనుకుంటే మెత్తగా తగులుతున్నాడంట అని చెప్తా ఉన్నాడు. ఏం మాట్లాడాలి వాడికి? ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తే వాడు వినే పరిస్థితిలో ఉన్నాడా? వాడు వినే పరిస్థితులు కాదు. వాడు మెడిటేషన్ చేసి దాంట్లో మెడిటేషన్లో గోల్డ్ మెడల్ సంపాదించినట్లుగా వాడు ఏదో గొప్పగా సాధించేసినట్లుగా వాడు చెప్తున్నాడు. ఇదంతా నీ మనస్సు కల్పించినటువంటి భ్రమ. నీ మనస్సు కల్పించిన భ్రమ. సత్యమే వాడికి అట్లా అనిపిస్తుంటుంది, ఫీల్ అవుతాడు కూడా. కానీ ఇది భ్రమ. ఇది కూడా మనసు చేత తోపిస్తున్నటువంటి ఒకానొక భ్రమ. కాబట్టి ఆ బ్రహ్మ ఆత్మస్వరూపము చింతించడానికి వీలు కాదు. అది ఎలా ఉంటుందని చెప్పడానికి వీలు కాదు. అది ప్రకాశవంతమైనది కదా అని చెప్పచ్చు. అయ్యా, ప్రకాశవంతమైనదని ఎందుకంటున్నారంటే ఈ చీకటిని తొలగించినటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే రాత్రి ఉన్నటువంటి చీకటంతా సూర్యుడు వచ్చిన వెంటనే ఈ చీకటి తొలగిపోతుందో, అదే విధముగానే వీడిలో ఉన్నటువంటి అజ్ఞాన మాలిన్యం అనేటువంటిదంతా ఆ ఆత్మానాత్మ విచారణ చేత వీడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చేసి అన్నింటి చేత తేలికైపోయి ఫ్రీ అయిపోతాడు. అన్నింటి చేత ఫ్రీ అయిపోయి తేలికగా ఉంటాడు. ఆ దానిని వర్ణిస్తూ ఏమన్నారంటే ప్రకాశవంతం అని అన్నారు. వీడు ధ్యానంలో నిర్మలంగా ఉంటే కూడా ప్రకాశవంతముగా ఉంటాడు. ప్రకాశవంతంగా ఉన్న ఫీల్ కలుగుతుంది. కానీ ఆ ప్రకాశము కూడా ఆత్మస్వరూపం కాదు. దాన్ని అక్కడ వర్ణించినారు అంతేగాని నిజంగా ఇట్లా ప్రకాశంగా ఉంటుందని కాదు అక్కడ. అంటే అజ్ఞానపు పొరలు తొలగించుట కొరకు అది ప్రకాశ స్వరూపం అని చెప్పుట జరిగినది. అయితే నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఆ ప్రకాశం అనే ఫీల్ కలుగుతుంది. అచింత్యం. తర్వాత కూటస్థం అని అంటే ఈ సకల జీవరాశులు కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతూ ఉండేదానికి దీని తర్వాతనే అచలం అని కూడా ఉన్నది ఇక్కడ. కూటస్థం, అచలం, ధ్రువం. అవి మూడు చూడండి. మూడు ఒకే విషయాన్ని గురించి ప్రజెంట్ చేసేటువంటివి. నేను సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ ఆచార్యులు వారు చెప్పిన దాన్ని మళ్ళీ నేను రేపు కొద్దిగా చదివి దాన్ని కొద్దిగా చెప్పుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టే సింపుల్గా మనకు అర్థమయ్యేటువంటి దీంట్లో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కూటస్థం అంటే ఏంటంటే కూటము, అన్ని తయారు చేసేదానికి కంసలి వాళ్ళు ఆ వస్తువులన్నింటినీ తయారు చేసేదానికి ఒక దిమ్మెను పెట్టుకొని ఉంటారు. ఆ దిమ్మె పైన అన్నీ తయారు చేస్తారు కంసల వాళ్ళు. కానీ ఆ దిమ్మె పగలదు, బ్రహ్మాండంగా అట్లాగే ఉంటుంది. దానిని కూటము అని అంటారు. అన్ని వస్తువులు తయారు చేసేదానికి అది ఆధారంగా ఉంటుంది, కానీ ఇది మాత్రము ఏ వికారము చెందదు. తను అలా ఉంటూ అన్ని వస్తువులు తయారు చేసేదానికి తనే ఆధారంగా ఉంటూ తను మాత్రం వికారం చెందకుండా ఉండే దానిని కూటము అని అంటారు. అంటే ఈ చరాచరముగా ఉన్నటువంటి జీవరాశులన్నీ తయారయ్యేదానికి తన ఆధారం, కానీ వాటితో తనకేం సంబంధం లేకుండా ఉండుట, అది కూటం. అది కూటస్థం. కూటం అంటే ఇవన్నీ తయారైనటువంటి దాన్ని కూటం అని అంటారు.
ఈ కూటము తయారయ్యేదానికి ఆధారముగా ఏది ఉన్నదో అది కూటస్థం, అది ఆత్మస్వరూపం, అదే బ్రహ్మ. తర్వాత అచలం, అది కదలదు. నువ్వు కదలాలనంటే నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడ నుంచి ఈ పక్క లేను ఖాళీ ప్రదేశం ఉంది, ఈ పక్క లేను ఖాళీ ప్రదేశం ఉంది, కాబట్టి నేను ఇట్లా కదలగలుగుతాను. కానీ ఆత్మస్వరూపము అది కనీసం కదలాలంటే సూది మన మోపినంత కూడా ప్లేస్ వేరేది లేదు. ఇంకప్పుడు అది ఎక్కడికి కదులుతుంది? కాబట్టి అది కదిలేది కాదు, అంటే కదలనిది. ఇక్కడ అచలం అని చెప్పి దీనిని బేస్ చేసుకుని ఈ అచల సిద్ధాంతులు వీళ్ళందరూ కూడా వచ్చారు. అచ్ఛేద్యోయమః అచ్ఛేద్యోయమక్లేద్యోయమశోష్యేవచ శోష్యేవచ నిత్య సర్వగతస్థానుః. అక్కడ అచలోయం వచ్చింది, అక్కడ అచలోయమే, ఇక్కడ అచలోయం. ఈ అచలాన్ని తీసుకొని ఈ అచల సిద్ధాంతం వీళ్ళు వచ్చారు. ఈ అచల సిద్ధాంతం వాళ్ళు పేరు చెప్తారు, వీళ్ళు మాత్రం అన్నీ చేస్తుంటారు. మేము ఈ అచలము అని అంటారు. అచలం అంటే కదలనిది, కదలకుండా ఉండేటువంటి వాడను నేను, కదలకుండా ఉండేటువంటి వాడు నేను చెప్తూ అన్నీ చేసుకుంటూ అంటారు వీళ్ళు. అదేందో. కానీ ఆత్మస్వరూపము కదిలేది కాదు. మరి కదులుతూ ఉంది కదా, కదులుతుందంటే ఇది ఆభాస రూపంగా ఇది కదులుతున్నది. తర్వాత ధ్రువం అని అంటే ధ్రువుడు ఉన్నాడుగా. ధ్రువం అని అంటే పైన ధ్రువ నక్షత్రం పైన ఉంది, పైన ధ్రువుడు, అదేం కాదు. అంటే దృఢం, అది సత్యం, అది శాశ్వతం, అది నిజమైనది అని చెప్పడానికి ధ్రువం అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పినాం. అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యంచ, కూటస్థం, అచలం, ధ్రువం. ఈ ఎనిమిది లక్షణాలను చూడండి. ఇవి ఎవరంటే నన్నే ఇన్ని రూపాలుగా చెప్తున్నారు. అంటే దీన్ని గుర్తించడానికి అది నేను అంటే దీన్ని నువ్వు చూడాలంటే ఏమంటే నిర్మలంగా కళ్ళు మూసుకొని గమన కూర్చొని ఏమి నువ్వు ఆలోచన చేయకుండా గమన కూర్చుంటే ఈ 8 లక్షణాలు ఒకటే. ఆ ఒక్కటే నీకు, అది నువ్వే అయి ఉన్నావు, అది నేనే అయి ఉన్నాను, అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ స్పష్టంగా తెలిస్తే ఇది నీకు అనుభవం అయిపోతుంది. అంటే నువ్వు అలా ఉండప్ప మనస్సును ఏమి ఆలోచన చేయకుండా పెట్టప్ప అంటే ఉండదు. అలా ఉండగలిగే మార్గంలో ప్రయాణం చేయడమే శుద్ధాంతఃకరణము. ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా శుద్ధాంతఃకరణం చేత మనం చేస్తున్నాము. ఇది మనము మలిన మనస్సు నుండి శుద్ధ మనస్సు వైపు ప్రయాణం చేయుట, తెలుసుకుంటే శుద్ధ మనస్సు వైపు ప్రయాణం చేయుట, అలా ఉంటే శుద్ధ మనస్సుగా నిలిచి ఉండుట, అప్పుడు సాక్షిత్వం అనేటువంటిది స్థిరమవుతుంది. అది అక్కడ చెప్తాను. ఎవరి గురించి చెప్తున్నారు చెప్పండి? వేరే వాళ్ళ గురించి కాదు, నా గురించే చెప్పుచున్నారు ఇది ఇక్కడ చెప్పారు. దీనిని ఉపాసన చేస్తారు వీళ్ళు, అక్షర బ్రహ్మ ఉపాసకులు అని చెప్తున్నారు. ఇది సత్యం అని చెప్పి భగవంతుడు చెప్పాడు. దీన్ని మనం ఆచార్యుల వారు చెప్పినటువంటి దాన్ని రేపు కొద్దిగా చూసుకొని మళ్ళీ తర్వాత శ్లోకములకి మనం ప్రయాణం చేద్దాం. ఇందులో అర్థమైందా? అర్థం కాకుండా ఎవరికైనా ఏమన్నా ఉందా?